క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఎమ్మెల్యే షాజహాన్ పై ఆరోపణలు అవాస్తవం. ఆయన లంచం అడిగారన్నది పత్రికల సృష్టి. ఎమ్మెల్యే షాజహాన్ అనుచరులు నన్నెప్పుడు ₹1 డిమాండ్ చేయలేదు. తప్పుడు రాతలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా పనిగట్టుకొని కొంతమంది దుష్ప్రచారం చేశారు. తేల్చి చెప్పిన మదనపల్లి ఎంఆర్ఓ కాజాబీ. పులిపంజా ఎట్టా ఉంటుందో అట్టా దెబ్బ కొడతాం. వేధించడం అంటే ఎలాగో మాకు నేర్పుతున్నారా? మీలాగా గుంటనక్కల వేషాలు మేము వేయం. నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు మా వాళ్ళు అరెస్టులు. 4 ఏళ్ల తర్వాత వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. మేము వద్దన్నా మా వాళ్ళు వేటాడి తీరుతారు. ముఖ్యమంత్రి తనయుడే స్వయంగా పర్యవేక్షణ. గుంటూరు జైలు వద్ద వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర సంచలన వ్యాఖ్యలు. గమ్మున ఉండలేం, ప్రజల్లో ఉండాల్సిందే. పోరుబాటుకు సిద్ధం కావాలని వైఎస్ జగన్ పిలుపు. 6 నెలలకే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. కరెంటు ఛార్జీల పెంపు నిరసన ఈ నెల 27న. సూపర్ 6 హామీలు అమలుపై కూడా నిలదీద్దాం. మొన్న జగన్ జన్మదినం సక్సెస్ తో నూతనోత్తేజం. నేతలు లేని చోట ఇన్ఛార్జీల నియామకానికి సన్నాహం. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. లాభం లేదు, ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వంపై పోరాడడానికి ఇన్నాళ్లు వేచి చూసిన జగన్ కరెంటు ఛార్జీల అస్త్రంతో రంగంలోకి దిగుతున్నారు. కూటమి ప్రభుత్వంపై పోరు చేయడానికి ఇదే సరైన సమయమని భావించిన జగన్ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోరుబాట పోస్టర్ ను వైసీపీ నేతలు ఆవిష్కరించారు. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అయితే ప్రజలు కార్యకర్తల నుంచి పెద్దగా స్పందన ఉండదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఏపీలోని గల్లీలు మొదలు లండన్లోని వీధుల వరకు జగన్ బర్త్డే వేడుకలు జరిగాయి. దీంతో వైసీపీ మంచి ఊపులో ఉంది. ఇదే ఊపులో ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించడం సరైన సమయమని జగన్ భావించినట్టు తెలిసింది. క్యాడర్ యాక్టివ్ గా ఉన్నప్పుడే ప్రభుత్వంపై పోరాటం చేయడం రాజకీయంగా మంచిదని భావించినట్టు తెలిసింది. అందుకే డిసెంబర్ 22న ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. కూటమి పార్టీలు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చాయి. ముఖ్యంగా సూపర్ 6 బాగా ప్రాచుర్యం పొందింది. అన్నదాత సుఖీభవ కింద ₹20,000, ఆడబిడ్డకు ప్రతి నెల ₹1,500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, డిఎస్సీ ప్రకటన వంటి ప్రధాన హామీలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదు. ఏడాదికి 3 సిలిండర్ల పథకాన్ని మాత్రం ప్రారంభించింది. ఇన్ని అంశాలు ఉన్నా జగన్ కరెంట్ ఛార్జీల పెంపు ఇష్యూను ఎంచుకున్నారు. ఎందుకంటే కరెంట్ ఛార్జీల అంశం రాష్ట్రంలో ఎక్కువ మందిపై ప్రభావం చూపుతుందని, దీని ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనపై జగన్ క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. చాలా వర్గాలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నట్టు జగన్ కు రిపోర్టులు వచ్చాయని సమాచారం. అదేవిధంగా ఎన్నికల ఫలితాల తర్వాత చాలా నియోజకవర్గాలకు చెందిన నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. కీలక ప్రాంతాల్లో లీడర్లు లేరు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు వైసీపీ కష్టంగా మారింది. అయితే ఈ కార్యక్రమం తర్వాత ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరసన కార్యక్రమాల నిర్వహణకు, క్యాడర్ సమీకరణ, ఇతర విషయాలను చూసుకోవడానికి ముందుండే నాయకులనే ఇన్ఛార్జీలుగా నియమిస్తారని సమాచారం. పీలేరు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న వాల్మీకి సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించండి. సాక్షాత్తు వాల్మీకి మహర్షి పేరు కలిగిన వాల్మీకిపురంలో వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించండి. ఆర్థికంగా వెనుకబడిన తమ వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని వాల్మీకి సంఘం నేతలు కలిసి విన్నవించారు. పీలేరు నియోజకవర్గంలో వాల్మీకి కులానికి చెందిన కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ తమకు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ తగిన గుర్తింపు ఇప్పటి వరకు లభించలేదని మహర్షి వాల్మీకి సేవా సమితి అధ్యక్షుడు విష్ణు చైతన్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డిని కలిసిన వాల్మీకి సంఘం నేతలు తమ సమస్యలను వినతి పత్రంలో అందజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పక వాల్మీకి జాతికి మంచి జరిగే చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విష్ణు చైతన్య మాట్లాడుతూ నియోజకవర్గంలో తమ జాతి జనాలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ సామాజిక, రాజకీయ గుర్తింపు లభించలేదన్నారు. చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ అధికారి దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోవడం బాధాకరమన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధిక సంఖ్యలో గల వాల్మీకి జాతికి గుర్తించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చగలరని భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి సేవా సమితి ఆంధ్రప్రదేశ్ సంఘం ద్వారా కొన్ని సమస్యలను, డిమాండ్లను ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి వివరించారు. వాల్మీకి మహర్షి పేరిట ప్రాముఖ్యం పొందిన వాల్మీకిపురంలో వాల్మీకి విగ్రహ స్థాపనకు స్థలం కేటాయించాలన్నారు. వాల్మీకిపురంలో బీసీఏలకు కేటాయించిన 9వ నెంబర్ రేషన్ షాపును బీసీఏ వర్గీకరణకు చెందిన వాల్మీకి కులస్తులకు కేటాయించాలని కోరారు. విఠలం పంచాయతీ కుందేళ్లవారిపల్లి గ్రామస్తులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యను వెంటనే తీర్చాలన్నారు.
Incoming voice call from Kumar Priyada, Samir Town. సైడ్ మెయిన్ రోడ్ గ్యారెంటీ సార్ గవర్నమెంట్ జాగా అయితే పంచాయతీ తీర్మానం చేసుకుని నేను చెప్తాను. గవర్నమెంట్ జాగా ఉంటే మన తీర్మానం ఇచ్చేసి మాకు చెప్పారు ఏదన్నా మీరు ఏదన్నా ఫంక్షన్ చేసుకోవడం ముందు ఇదేదో పెడితే మళ్ళీ సంగతి అది ఏం చేస్తాం. విగ్రహం పెట్టేదానికి మాకు ఏర్పాటు చేయండి. ముందు విగ్రహం మాకు మీ వ్యవసాయం మీ పేరు ఖచ్చితంగా చేస్తాం. మా గుండెలు మేము పెడుతూ ఉంటాము. దాని గురించి మాకేం పోవాలా అక్కడ స్టోరీ కూడా కొంచెం అవును వచ్చినా కానీ ఎవరు అప్పుడే భాగాలు పెట్టుకుంటే భాగాలు అంటే ముందే ఎవరు జరుపుకుంటున్నారు వాళ్ళకి టెంపరీగా జరుపుకోవాలకి పర్మనెంట్ చేసుకోవాలి. ఎవరు జరుపుకుంటున్నారు ఇప్పుడు కాదు కదా అది కాదు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఎవరు అప్లై చేయాలి. ఎంతమంది అప్లై చేశారు? 9 షాపులకు బైపాస్ ఇచ్చినారు. 9 షాపులు పెట్టుకోమంటాయి. అవునమ్మా ఇప్పుడు టెంపరీ స్టోర్ అట్లా అప్లికేషన్ చేయాలంటే ఒక నెల ముందు ఎవరు విద్యుత్ ఛార్జీలు పెంపుదలపై ఈ నెల 27న నిరసన. ఎన్నికల ముందు అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేదల ఆశలపై నీళ్లు జల్లింది. సూపర్ 6 మోత మోగించిన సీఎం డిప్యూటీ సీఎంలు నేడు చప్పుడు చేయడం మానేశారు. దీంతో ప్రజాపక్షం వహిస్తూ పోరుబాట పట్టనున్నాము. వైసీపీ నాయకులు శ్రేణులతో కలిసి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరును ఎండగడతామని మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీల బాధుడిపై నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వంలోని పెద్దలు అధికారంలోకి వచ్చి 6 నెలలైనా పూర్తి స్థాయిలో హామీలు అమలు చేయలేదని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శించారు. మంగళవారం నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల బాధుడిపై ఈ నెల 27న నిర్వహించే నిరసనపై పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారంలో వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపించారు. ఎస్సీ కాలనీలోని విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చేనేత కార్మికులకు విద్యుత్ రాయితీ అందడం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న విద్యుత్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ డిఈ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందిస్తామని తెలియజేశారు. విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ నాయక్, రమేష్, చరణ్, మునిశేఖర్, వేణు, మల్లికార్జున్ రెడ్డి, కొత్తపల్లి మహేష్ బాబు, జబ్బర్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. మేము వచ్చింది 27వ తేదీ వచ్చి ఆ ఎస్సీ ఆఫీస్ కానీ డి ఆఫీస్ కానీ ఈ ఆఫీస్ ఏది ఉంటుందో విద్యుత్ శాఖ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వేసి ఒక మెమరాండం సంపర్కిస్తాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర ప్రజల మీద 13,500 కోట్ల ఆర్థిక భారం పడింది ప్రజల మీద. ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి వాళ్ళ నడ్డి విరిగినట్టు అయిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ విద్యుత్ ఛార్జీల మీద విపరీతమైన విద్యుత్ ఛార్జీల మీద చాలా బాధపడతా ఉన్నారు. అదే మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్లో ఉండేటప్పుడు పలు దఫాలుగా ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచేసినారు, మేము కానీ వచ్చేసినామంటే ₹1 కూడా పెంచేది ఉండదు, ఖచ్చితంగా మేము మా టోటల్ హయాంలో ₹1 పెరగదు, అది కాకుండా వీలైతే ఆయన పెంచిండే ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏం చెప్పినారు, ఇప్పుడు ఇన్ని చేస్తూ ఉన్నారు, రైతులు కూడా సొంతంగా కరెంట్ ఉత్పత్తి చేసి వాళ్ళు ప్రజలకు వాళ్ళంతకు వాళ్ళు ప్రజలు చేసే స్టేజ్లో వాళ్ళకు తీసుకొని వస్తాము అని చెప్పిదను విపరీతంగా వాగ్దానాలు చెప్పినారు. కానీ ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చింది కాక విపరీతమైన ఛార్జీలు పెరుస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు 13,500 కోట్ల రూపాయలు వచ్చిందను
ఆర్థిక భారం ప్రజల మీద పడింది. ఇది క్రమంగా తీసుకుని పోయి లక్ష కోట్లు ఆర్థిక భారం వేసే ప్రయత్నాల్లో కొనసాగుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే రైతులైతే విపరీతంగా ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులకు వచ్చిందను ఈరోజు ట్రాన్స్ఫార్మర్ల కోసం పోయినామంటే వైఎస్ఆర్ పీరియడ్లో వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత వరకు ఎవరైనా బోర్లు వేసి ట్రాన్స్ఫార్మర్కు అందినామంటే ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ ఏంటివి ప్రజలు ఆడ బోర్ల కాడ వచ్చిందను పంట పెట్టుకొని టమాటా అని అది అని ఉత్పత్తి చేసుకుని బాగుపడేవాళ్ళు. ఈ రోజు బోర్ వేసేసినామంటే ఆ దేవుడు నీళ్లు పడతాయో కానీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేది మటు గ్యారెంటీ లేదు. ఆ రకంగా పరిస్థితి తయారైంది. చాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్కి అప్లై చేసుకున్నామంటే వచ్చే భరోసా లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా శాంక్షన్ కాలేదు. అది కాకుండా ఏదైనా ఇండ్లకు కనెక్షన్ కావాలా, సపోజ్ రిమోట్ ఏరియాస్లో ఏదైనా ఇండ్లు ఉంటాయి, కనెక్షన్ కావాలా, మాకు ఇంటి కనెక్షన్ కావాలంటే కూడా డీడీ కట్టండి అని చెప్పి డబ్బులు కట్టించుకుంటా ఉన్నారు. ఆ తీరా పోయినామంటే మెటీరియల్ లేదని చెప్పి తిరగడం. చాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏదైనా చెప్పినామంటే పులిపంజా ఎట్టా ఉంటుందో అట్టా దెబ్బ కొడతాం, మీలా గుంటనక్కలా వేషాలు వేయం. 30 ఏళ్ల కింద నక్సలైట్లను ఎలా అరెస్టు చేశారో అలా మా నాయకులను కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కొడుకే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం. మేము గమ్మున ఉన్నా మా కార్యకర్తలు గమ్మున చేతులు కట్టుకొని కూర్చోరు, వేటాడుతారు. జాగ్రత్త అంటూ వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. నందిగం సురేష్ పై అక్రమ కేసులు పెట్టారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆధారాలు లేకుండా కేసులు పెట్టారన్న సజ్జల కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి వైసీపీ నేతలను జైల్లో ఉంచుతున్నారని వ్యాఖ్యానించారు. జైలులో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించలేదని, వైసీపీని లేకుండా చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం గుంటూరు జైలులో నందిగం సురేష్ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. కొట్టగలిగే శక్తి మాకుంది, వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. మీకంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి 4 నెలలవుతోంది. ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారు. ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునే వాళ్ళం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది అని సజ్జల వ్యాఖ్యానించారు. కనీసం వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ ను ఎలా ఉంచాలి అనేది చెబుతున్నారు. ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైసీపీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్టు చేస్తున్నారు అని సజ్జల ఫైర్ అయ్యారు. గుంట నక్కలా కాదు, డైరెక్ట్ గానే ఎదుర్కొంటాం. గతంలో 30 ఏళ్ల కిందట నక్సలైట్లను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి. కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్త పద్ధతులు ఉపయోగిస్తుంది. గుంట నక్కలా వ్యవహరించడం వైసీపీకి తెలియదు. మీకంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది అని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. 4 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు. ఇది అభిమానంతో ఆవిర్భవించిన పార్టీ. జగన్ అభిమానులే కార్యకర్తలు, నాయకులుగా ఉన్న పార్టీ. మీలాగా గుంటనక్కల్లా కాదు, పులిపంజా ఎట్టా ఉంటుందో అట్టా దెబ్బ కొడతాం అని సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సజ్జల చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విశ్వ మానవాళికి ప్రేమతత్వంతో వెలుగులు నింపిన కరుణామయుడు జీసస్. ప్రపంచ క్రైస్తవులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మదనపల్లె క్రైస్తవ సోదరులు సుఖ సంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు, మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత షేక్ రెడ్డి సాహెబ్, బీజేపీ నేత ఎల్లంపల్లి ప్రశాంత్లు ఆకాంక్షించారు. విశ్వ మానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు యేసుక్రీస్తు అని మదనపల్లె నియోజకవర్గ వివిధ పార్టీల ముఖ్య నేతలు పేర్కొన్నారు. మంగళవారం వివిధ పార్టీల నేతలు వేర్వేరుగా జనసైనిక్ న్యూస్ ఛానల్ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ, దయ, శాంతి, స్వేచ్ఛ మార్గాలను చూపుతూ తన బోధనల ద్వారా మానవాళికి తెలియజేసిన కరుణామయుడు యేసుక్రీస్తు అన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో నడవడం ద్వారా మానవాళి సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుందన్నారు. ప్రపంచంలోని క్రైస్తవులు అందరూ జీసస్ ను స్మరిస్తూ సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని కోరారు. మదనపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీడీపీ నేతలు ఎమ్మెల్యే షాజహాన్, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, నవీన్ చౌదరి, బాలుస్వామి, వైసీపీ నేతలు నిసార్ అహ్మద్, దేశాయ్ తిప్పారెడ్డి, నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, షమీం అస్లాం, జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నేత షేక్ రెడ్డి సాహెబ్, బీజేపీ నేత ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు అవాస్తవం, లంచం అడిగారన్నది పత్రికల సృష్టి స్పష్టం చేసిన మదనపల్లి తహసీల్దార్ కాజాబీ. మదనపల్లి తహసీల్దార్ గా విధులు
విధులను నిర్వర్తిస్తున్న కాజాబీ 15 రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే షాజహాన్ బాషా లంచం డిమాండ్ చేశారని ఫిర్యాదు చేయడంలో వాస్తవం లేదని, కేవలం పత్రికలు సోషల్ మీడియా సృష్టించిన పుకార్లేనని తహసీల్దార్ కాజాబీ కొట్టిపారేశారు. దీంతో ఇన్నాళ్లు ఎమ్మెల్యే షాజహాన్ ను తహసీల్దార్ ను రాజకీయంగా వాడుకోవాలనుకున్న వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే షాజహాన్ ఎంఆర్ఓ కాజాబీ చుట్టూ నడిచిన కాంట్రవర్సీకి ఎంఆర్ఓ కాజాబీ ఫుల్ స్టాప్ పెట్టారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తనని ఎమ్మెల్యే లంచం అడుగుతున్నట్లుగా మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేయలేదన్నారు. అవి కేవలం పత్రికల సృష్టి అని తేల్చి చెప్పారు. తననెప్పుడూ ఎమ్మెల్యే లంచం అడగలేదని, నేను ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే అనుచరులకు ఎమ్మెల్యేకు లంచం ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు రాతలు రాసిన పత్రికలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు. కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు తనకు విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. తన ఉద్యోగం చేసేందుకు మాత్రమే వచ్చానని, రాజకీయాలు చేయడానికి కాదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల మీద మాట్లాడేందుకు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లినందుకు కొంతమంది తప్పుడు ప్రచారం చేయడం భావ్యం కాదని హితవు పలికారు. తమ విధులకు ఆటంకం కలిగించే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏం చేస్తామండి, ఒక పేపర్లలో ఏదంటే రాస్తూ ఉంటారు. దానికి ప్రతిదానికి ఖండించాలంటే, దాన్ని స్పందించాలంటే చేయవచ్చు. పేపర్లో రాసిందన్నీ అబద్ధాలండి. వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకుంటారు. ఎప్పుడూ జరిగిందని చెప్తున్నారు. ఖండించలేదు దాన్ని. అటు నిజం లేదు కాబట్టి నేను ఖండించలేదు. రూపాయి లేదు, ఆయన ఎప్పుడు డబ్బులు అడిగింది లేదు. అర్థమైందా? ఈ పేపర్ వాళ్ళంతా ఊరికి అనవసరంగా చేసి మా అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పెడతా ఉన్నారు. మమ్మల్ని చేసుకునింది ప్రజానాయకుడిగా ఆయన ఎమ్మెల్యే గారు పిలిస్తే మేము పోవాల్సి ఉంటుంది. అక్కడ ఎవరైనా పబ్లిక్ సమస్యలు ఏమన్నా చెప్పినప్పుడు సార్ మాకు ఫార్వర్డ్ చేస్తారు. వాటిని మేము తీర్చగలిగేది చేయగలం సార్ అని చెప్తాము. లేనివైతే చేయలేము సార్ అని చెప్తాము. అంతవరకే కానీ ఇంకా ఏ విధంగా కూడా మేము ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు. మేము ఆ సార్కి డబ్బులు ఇచ్చినారనేది లేదు. ఇట్లాంటి అసత్యమైనవి కానీ నెక్స్ట్ కానీ ఏమన్నా వస్తే ఆ పేపర్ల మీద డిఫర్మేషన్ సూట్ కూడా వేస్తాను. చెప్తాను తెలియదు. ఏం వాస్తవాలు లేవు. ఆ పేపర్ జ్యోతి పేపర్లో వచ్చిన రోజే నేను ఏదో 1,00,000 కోట్లు తీసుకున్నారని వచ్చినది. నేనేం తీసుకుని లేదు, ఏం లేదు. తర్వాత మళ్ళీ 2 days తర్వాత ఎమ్మెల్యే గారు 30,00,000 ఇచ్చినారని ఆ రోజే నేను ఖండించలేదు. దానికి సత్యం లేదు కాబట్టి ఖండించలేదు. ఇప్పుడు మా ఉద్యోగం మేము చేసుకుంటా ఉన్నాము. సార్ ఉంది ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ మేము పోవాలి. ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఆయన ఏదన్నా పబ్లిక్ వెళ్తారు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినారు. అట్లనే ఈరోజు కూడా పిలిచినారు, పోయినాము పొద్దున్నారు. సార్ ఏదో ప్రాబ్లం చెప్పినారు హౌస్ సైడ్స్ అంటే ఇప్పుడు లేదు సార్, ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ వచ్చిన తర్వాత చేస్తాము చేసినాం అంతే. అంతకు మించి ఎమ్మెల్యే గారు కానీ మాకు కానీ ఎలాంటి విభేదాలు లేదండి బాబు. ఎవరికి గెలిచిన సంవత్సరంలో మేము రాజకీయాలు ఎప్పుడు పోవు. మా ఉద్యోగం మేము చేసుకుంటాను. మా పేపర్ నుంచి వచ్చిన దాని నుంచి కూడా మా ఉద్యోగం మేము చేసుకుంటాం. సార్ ఎప్పుడు రెవెన్యూ చదువుకున్నప్పుడు చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ చదువుతున్నాయి సార్ ఒకసారి ఇవన్నీ అర్థం తీసుకోండి తహసీల్దార్ తీసుకుంటున్నాం. అట్లా ఈ రోజు కూడా మార్నింగ్ పీజీఆర్ఎస్ ఉంటే కూడా తొందరగా రమ్మన్నారు క్లీన్ చేసి పెట్టి వచ్చినామంటే హౌస్ సైడ్ అంటే నెక్స్ట్ మంత్ వస్తుంటా దాన్ని చేస్తామని అప్లికేషన్ తీసుకొచ్చినాము. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అదే వాళ్ళు కూడా సరే మేడం అప్పుడు వచ్చి ఇచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పినారు. అంటే ఇంకేం ఉద్యోగం కరెక్ట్గా ఉంటే ఉద్యోగం చేస్తాం. ఏమన్నా మా దగ్గరకు వచ్చినా కూడా కరెక్ట్ ఉంటే చేస్తాం. కరెక్ట్ లెక్క రిజెక్ట్ చేస్తాం. అంతే చేయాలి. మేము ఎవరికి డబ్బులు ఇచ్చింది లేదు ఏం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే షాజహాన్ పై ఆరోపణలు అవాస్తవం. ఆయన లంచం అడిగారన్నది పత్రికల సృష్టి. ఎమ్మెల్యే షాజహాన్ అనుచరులు నన్నెప్పుడు ఒక్క రూపాయి డిమాండ్ చేయలేదు. తప్పుడు రాతలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా. పనిగట్టుకొని కొంతమంది దుష్ప్రచారం చేశారు. తేల్చి చెప్పిన మదనపల్లి ఎంఆర్ఓ కాజాబీ. పులిపంజా ఎట్టా ఉంటుందో అట్టా దెబ్బ కొడతాం. వేధించడం అంటే ఎలాగో మాకు నేర్పుతున్నారా? మీలాగా గుంటనక్కల వేషాలు మేము వేయం. నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు మా వాళ్ళు అరెస్టులు. 4 ఏళ్ల తర్వాత వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. మేము వద్దన్నా మా వాళ్ళు వేటాడి తీరుతారు. ముఖ్యమంత్రి తనయుడే స్వయంగా పర్యవేక్షణ. గుంటూరు జైలు వద్ద వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర సంచలన వ్యాఖ్యలు. గమ్మున ఉండలేం, ప్రజల్లో ఉండాల్సిందే. పోరుబాటుకు సిద్ధం కావాలని వైఎస్ జగన్ పిలుపు. 6 నెలలకే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. కరెంటు ఛార్జీల పెంపు నిరసన ఈ నెల 27న. సూపర్ 6 హామీల అమలుపై కూడా నిలదీద్దాం. మొన్న జగన్ జన్మదినం సక్సెస్ తో నూతనోత్తేజం. నేతలు లేని చోట ఇన్ఛార్జీల నియామకానికి సన్నాహం. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.